హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో పంటలకు సరైన మద్దతు ధర లేనందున రైతాంగం 3 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. సరైన గిట్టుబాటు ధర లేనందున రుణభారంతో లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేయాలని, పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద 26వ తేదీ మహాధర్నా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కిసాన్ సంయుక్త మోర్చా నాయకులు మాగంటి గోపాల్ రెడ్డి, గోవింద్ రెడ్డి, రాధాకృష్ణ, హేమలత, భారతి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశ వ్యాప్తంగా రైతాంగం, కార్మికులు ఎదుర్కొన్న సమస్యలపైన పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలు రద్దు చేయమని చెప్పి, రైతులు పండించిన పంటలకి సరైన మద్దతు ధర ఇవ్వమని చెప్పి, అలాగే కార్మిక చట్టాలని రద్దు చేస్తున్న సందర్భంగా యథావిధిగా చట్టాలు అట్నే కొనసాగించాలని, రద్దు చేయకూడదని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టం ద్వారా ఇప్పుడు ఇస్తున్నటువంటి కూలీలను పెంచమని చెప్పి, పని దినాలని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించమని చెప్పి, ఈ యొక్క సమస్యలతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన ఈరోజు హంద్రీనేవ కాలువ, గాలేరి నగరి, సోమశల స్వర్ణముఖి నది, అలాగే పాల డైరీలు, షుగర్ ఫ్యాక్టరీలు, ఈ మల్లిమడుగు, కాలంగి, ఆర్నియారు, కళ్యాణ్ డ్యామ్, రాయల్ చెరువు, ఈ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులని స్ట్రెంథెన్ చేస్తూ హంద్రీనేవ, గాలేరి నగరి నుంచి వస్తున్న నీళ్ళని వీటికన్నింటికి అనుసంధానం చేయమని చెప్పి, అలాగే మూతబడినటువంటి ఫ్యాక్టరీలని తెరిపించమని చెప్పి, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఎన్ఆర్ఎస్ కావచ్చు, టైమ్ స్కేల్ వర్కర్స్ కావచ్చు, లేదా డైలీ వేస్ పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయమని చెప్పి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, యూనివర్సిటీలో, ఆర్ట్స్ కాలేజీలో, జూనియర్ కాలేజీలో ఉన్న అధ్యాపక పోస్టులన్నీ కూడా భర్తీ చేయమని చెప్పి, ఇలాంటి సమస్యలపైన ఈ తిరుపతి, చిత్తూరు జిల్లాలో సమస్యలు కూడా ప్రజానికాన్ని కదిలించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో జరుగుతూ ఉంది. అలాగే చెరుకు రైతుల బకాయిలు దాదాపు ఒక నేతం షుగర్ ఫ్యాక్టరీనే 40 కోట్ల పైన డబ్బులు ఇవ్వాలి, మయూరు షుగర్ ఫ్యాక్టరీ ఇవ్వాలి. ఈరోజు వెంకటేశ్వర షుగర్ ఫ్యాక్టరీ, గాజులమండం, అలాగే చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ రెండు దాదాపు 4 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఒకనాడు ఎక్కువ చెరుకు పండిస్తున్న జిల్లా ఏదంటే చిత్తూరు జిల్లా. అలాగే డైరీలు దాదాపు 30 లక్షల లీటర్లు ఈ జిల్లాలో పాలు సేకరిస్తూ ఉన్నారు. అటువంటి పాలు సేకరిస్తున్న డైరీ విజయ డైరీని మూసేశారు, అమృత్ డైరీకి ఇచ్చారు. దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు అమృత్ డైరీ కూడా మూసేస్తున్నారు. కాబట్టి సహకార సంఘంలో ఉన్నటువంటి బాలాజీ డైరీని స్ట్రెంథెన్ చేస్తూ దాని కెపాసిటీ పెంచి దానికి కావాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలనేది కూడా మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. మామిడి రైతులు ఈరోజు గుజ్జు ఫ్యాక్టరీలు పెట్టుకున్న వాళ్ళు, మామిడి రైతులు ఇద్దరు బాధపడుతున్నారు. గుజ్జు ఫ్యాక్టరీ పెట్టుకున్న వాళ్ళేమో తయారు చేసినటువంటి పల్ప్ని ఎక్స్పోర్ట్ పోలేక నిల్వ ఉండిపోయింది. ఈరోజు మామిడికాయ పండించిన రైతు ఏమో కిలో 4 రూపాయలకో 3 రూపాయలకో టమాటా కంటే ఇంకా తక్కువ కమ్మే పరిస్థితి తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి సహకార సంఘంలో మామిడి గుజ్జు ఫ్యాక్టరీని కూడా పెట్టమని, అలాగే టమాటా రైతులను ఆదుకోవాలి. ఈరోజు టమాటా నారు ఫ్రీగా ఇవ్వమని చెప్తున్నాం, అలాగే బొప్పాయి నారు ఫ్రీగా ఇవ్వమని చెప్తున్నాం. వాటికన్నిటికీ కూడా ఈరోజు 42,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బడ్జెట్ పెట్టారు అచ్చెన్నాయుడు. ఆ 42 కోట్ల రూపాయలు ఎట్ట పెడితే అట్ట ఖర్చు పెట్టకుండా ఈరోజు హార్టికల్చర్కి సంబంధించినటువంటి పంటలు పండించడానికి, లేదా ఫలసాయం పండించే పంటలకి, లేదా వరికి కానీ, చెరుకు కానీ, మామిడికి కానీ వీటికి కూడా సబ్సిడీ కింద అన్ని రకాల సహాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కౌలు రైతులకి ఈరోజు 20,000 రూపాయల పంట అడ్వాన్స్కి ఇస్తా అని చెప్పారు, రైతులకి అడ్వాన్స్ ఇస్తా అని చెప్పారు. ఇప్పటివరకు ఖాతాలు వేయలేదు. వెంటనే 20,000 రూపాయలు ఇవ్వమని చెప్తున్నాం. ఇలాంటి సమస్యలపైన
రేపు మంగళవారం నాటికి జరిగే ధర్నాలో రైతులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొని అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేసే పద్ధతిలో మన యొక్క పోరాటాన్ని తీవ్రతం చేసి సమస్యలు పరిష్కరించేందుకు ఉద్యమం కొనసాగించడానికి నాంది పలుకుతున్న సందర్భంలో అందరూ రావాలని చెప్పి అఖిలపక్ష రైతు కార్మిక సంఘం తరఫున పిలుపునివ్వడం జరుగుతోంది. ఇప్పుడు 2.5 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క చట్టాలు అమలుకు నోచుకుంటే రైతులంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉంటాయని చెప్పి అప్పట్లో 500 సంఘాలన్నీ కలిసి ఆ యొక్క చట్టాలని రద్దు చేయమని చెప్పేసి దాదాపు 1 సంవత్సరం పాటు ఢిల్లీ శివార్లలో నిరసనలు దిగడం జరిగింది. అప్పుడున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు పూర్తిగా రైతులను విస్మరించింది. అయితే 1 సంవత్సరం తర్వాత రైతుల కోరికలను నెరవేరుస్తామని చెప్పి రైతులు అడిగినటువంటి సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి లిఖితపూర్వకంగా కిసాన్ సంయుక్త మోర్చాకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే 1 సంవత్సరం వరకు దాని గురించి పట్టించుకున్న పాపాన్ని పోలేదు. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత హెచ్చరికలు చేస్తూ మళ్ళీ అక్కడే నిరసన తెలియజేస్తే రైతుల పైన దమనకాండ చేసి ఆ యొక్క నిరసనను భగ్నం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సంకీర్ణ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ప్రభుత్వం మొన్న బడ్జెట్లో 11 కోట్ల మంది రైతుల్ని కార్పొరేట్ కంపెనీలకి అనుసంధానం చేస్తామని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రైతులు పూర్తిగా